భారీ ఎత్తున పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాం. ఈరోజు దేశవ్యాప్తంగా లేబర్ కమిషనరేట్ల ముంగట మనం ఈ ధర్నాను చేపట్టాము. ఈ ధర్నాల ఉద్దేశం ఇప్పటికే మన కామ్రేడ్స్ మీ ముందు చెప్పారు. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతతత్వ మనువాద మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అణిచివేయడంలో భాగంగానే, కార్మిక వర్గంని శ్రమదోపిడికి గురి చేయడంలో భాగంగానే ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చారనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు దేశంలో కార్మిక వర్గం ప్రజలు, అన్ని రంగాల ప్రజలు సాధించి పెట్టినటువంటి కార్మిక వర్గం కూడేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటిగా నష్టాల పేర్లతోటి లాభాలలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం, అమ్మివేయడం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, క్యాజువల్ ఉద్యోగులను, కార్మికులను నియమిస్తూ శ్రమ దోపిడీని యథేచ్ఛగా చట్టబద్ధంగానే దోపిడీ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, క్యాజువల్ విధానాన్ని రద్దు చేయాలని ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి రోజుకు 8 గంటల పనిదినం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. 12 గంటల పని విధానం ఏదైతే ఉందో ఆలోచన ఉపసంహరించుకోవాలని ఈరోజు ఆటో అండ్ మోటార్ వర్కర్స్ కానీ, హమాలీలకు కానీ, ఇతర రంగాలలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే లేబర్ డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా స్కీమ్ వర్కర్లుగా ఉంటున్నటువంటి అంగన్వాడీ కానీ, ఆశావాణి, మిడ్ డే వర్కర్స్ కానీ, లేదు కేజీబీవీ వర్కర్స్ కానీ, ఇంకా అనేక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, క్యాజువల్ లేబర్ను పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా ఐఎఫ్టీయుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన జాతీయ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఇచ్చేటువంటి పిలుపులను ఏవైతే ఉన్నాయో రేపు ఏప్రిల్ 1 నుండి ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తున్నాయి. ఈ అమలును వ్యతిరేకిస్తూ వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉపసంహరించుకోవాలని మన ఐఎఫ్టీ జాతీయ కమిటీ ఇచ్చేటువంటి పిలుపులను కూడా రేపు భవిష్యత్తులో మనము విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ